శ్రీరామనామాన్ని వ్రాసినంత మాత్రం చేత రామచంద్ర ప్రభువే మనం చేరుకోవలసినటువంటి స్థితిని నిర్దేశిస్తాడు. మహానుభావుడు గుంటూరులో రాగం ఆంజనేయులు గారని ఉండేవారు. ఎప్పుడూ శ్రీరామనామమే, అలా శ్రీరామ 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 వ్రాస్తూనే ఉండేవారు. ఆఖరికి ఆయన ఆ పుస్తకాలన్నీ రామనామం రాసినవన్నీ బండిలో పెట్టుకుని రామనామ జపం చేస్తూ భద్రాచలం వెళ్ళారు. భద్రాచలం వెళ్ళి ఆ రోజు సాయంకాలం రామచంద్రమూర్తి యొక్క దేవాలయంలో రామనామం ఇచ్చేద్దాం అనుకున్నారు. ఇవాళ ఎందుకులేండి, ఇక్కడ ఏదో సప్తాహం చేద్దాం అనుకుంటున్నాం కదా, రేపిద్దాం, ఏకాదశి వస్తుంది కదా అన్నారు. ఏమోనయా, ఏ క్షణం ఎవడికి తెలుసు, ఇచ్చేసేద్దాం అన్నారు. ఆ రోజు రాత్రి రామచంద్రమూర్తికి రామనామం అంతా సమర్పించి మరునాటి నుంచి క్రతువు ప్రారంభం అవుతుంది. భద్రాచలంలో వచ్చి యజ్ఞ భాగం దగ్గర నించున్నారు. లోపల రామచంద్రమూర్తి దేవాలయంలో గంటలు మోగి అక్కడికి దగ్గరలోంచి ఆ స్వామి వైభవం, ఆ కీర్తన వినపడుతూ నీరాజనం కనపడుతోంది. ఆ నీరాజనం వంక చూస్తూ అలాగే నిలబడి రామ 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 అంటూ